అరే బఫూన్స్ సినిమా ఇప్పుడే ఇంకా అది మేకింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లోనే ఉందరా రే. అది రానివ్వండి, బయటికి రానివ్వండి. అప్పుడు దాకే దాని మీద ఒక బురద జల్లేసి దాన్ని ఆదిలోనే తుంచేయాలని ఎందుకు అనుకుంటున్నారు? హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో రేపు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అనమాట. ముందుగా అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను, నా తరపున అండ్ మా సబ్స్క్రైబర్ తరపున. సో వన్స్ అగైన్ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే. మీ గురించి ఒక స్పెషల్ వీడియో అనేది రేపైతే పోస్ట్ చేస్తాను. సో కమింగ్ టు ద పాయింట్, ఈరోజు ట్రేజర్ అయితే రిలీజ్ అయింది. విశ్వాంబర మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కాబట్టి ఒకరోజు ముందే రిలీజ్ చేశారు ట్రేజర్ అనేది. ట్రేజర్ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. మీకు ట్రేజర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నా ఒపీనియన్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. సో నాకు ఏమనిపించిందో, నాకు ప్లస్ పాయింట్స్ ఏమనిపించిందో ఇప్పుడు చెప్తాను, చూడండి. ఇప్పుడున్న సినిమాలు, రిలీజ్ అయిన సినిమాలు పాతి హరిహర వీరమల్లు కానివ్వండి, వార్ 2 కానివ్వండి, కూలీ కానివ్వండి, ఇంతకుముందు సినిమాలో మేజర్గా ఇప్పుడు ఎవరు స్టోరీ గురించి కానివ్వండి, ఒకవేళ స్టోరీ బాగుంటే మ్యూజిక్ గురించి, విఎఫ్ఎక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. విఎఫ్ఎక్స్ బాగలేదు, అందుకనే సినిమా నచ్చట్లేదు అని చెప్తున్నారనమాట. సో వీళ్ళన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతానికి చిరంజీవి గారు ఇంతకు ముందే కొన్ని గంటల బ్యాక్ దీని గురించి అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే చెప్పారు. మూవీ ఇలా ఉండబోతుందని. మూవీ చిన్నపిల్లలకి బాగా నచ్చిద్ది అండ్ పెద్దవాళ్ళలో ఉన్న చిన్నపిల్లలకి బాగా నచ్చిద్ది. అండ్ ఇది విఎఫ్ఎక్స్తో కూడుకుంది సెకండ్ హాఫ్ మొత్తం. అందుకని అది బెటర్గా ఉండటానికి ఇంకా దర్శక నిర్మాతలు ఎక్కువ టైం తీసుకుంటున్నారని చక్కగా ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. సో దీని మీద నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళని లాస్ట్లో చెప్తా వాళ్ళ సంగతి. సో ఫస్ట్ ట్రేజర్ ఎలా అనిపించిందంటే, నాకు చూడటానికి చాలా ఫ్రెష్గా ఉంది. విజువల్స్ చాలా గ్రాండియర్గా ఉన్నాయి. అండ్ ఆ తేలు కానివ్వండి, వాళ్ళు అడవిలో ఫైట్ సీన్ అప్పుడు వచ్చే కలర్ టోన్ కానివ్వండి, నాకైతే బాగా నచ్చిందనమాట. అండ్ ఆ లాకెట్ని పర్ఫెక్ట్గా సెట్ చేశారు. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అనిపించింది, కొత్తగా ఉంది, ఫ్రెష్గా అయితే అనిపించింది. అండ్ చిరంజీవి గారి లుక్స్ కూడా సూపర్గా అయితే ఉన్నాయి. లాస్ట్లో ఆ ఐని పట్టుకొని చూస్తారు, ఆ షాట్ అయితే చాలా బాగుంది. ఆ ఐ అటు ఇటు కదులుతూ ఉంది. సో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ యొక్క ఐ అనుకుంటా నాకు తెలిసి సినిమాలో. యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఆ సీన్ ఉండిద్ది. సో అలాగైతే అనిపించింది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, విఎఫ్ఎక్స్ అంతకుముందు రెక్కల గుర్రం మీద వచ్చినప్పుడు ట్రోల్ చేశారు. సో ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు, ఇవన్నీ జెన్యున్గా చేసినవే. ఇంకా ఈ విజువల్స్ని బెటర్గా చూపించడానికి వీళ్ళు టైం అయితే 9 months టైం అయితే తీసుకుంటున్నారనమాట. సో ఈ ట్రీజర్ వరకు అయితే వంక పెడతానికైతే నాకేమీ లేదు, నాకు సూపర్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ దీని మీద అప్పుడే లైవ్ పెట్టేసి లైవ్లోనే దీన్ని నచ్చలేదు అని చెప్పి ఒకడు రుద్దుతున్నాడు. అవతరుడు బాగుంది కదా బ్రో అన్నా కానీ, ఏమో బ్రో నాకైతే నచ్చట్లేదు, ఈ ఆచార్య చూసిన విజువల్స్ అయితే అనిపిస్తుంది అని చెప్పి పాస్ చేసి మరీ చూపిస్తున్నారు. అరే బఫూన్స్ సినిమా ఇప్పుడే ఇంకా అది మేకింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లోనే ఉందరా రే. అది రానివ్వండి, బయటికి రానివ్వండి. అప్పుడు దాకే దాని మీద ఒక బురద జల్లేసి దాన్ని ఆదిలోనే తుంచేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అది రివ్యూ చెప్పడానికి స్కోప్ ఉన్న ట్రేజర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా ఉంది, బాగుంది బాగోలేదు అనేది చెప్పగలం. దానిలో మెయిన్ పాయింట్లు ఇది బాగలేదు అని అది వాళ్ళు మనకు చూపించడానికి వదిలిన ట్రేజర్. బర్త్డే విషెస్గా ఏదైనా గ్లిమ్స్ ఇద్దామని చెప్పి ఆ డైరెక్టర్లు అలా ఇస్తారనమాట. డైరెక్టర్లది కూడా తప్పు ఉంది. అసలుకి వీళ్ళు ఏం చేయకుండా ఒక పోస్టర్ వదులుతుంటే బాగుండేది. వీళ్ళ వల్ల సినిమా కొంచెం ఆదిలోనే ఇదైపోతుంది అనమాట. ఒక పెద్ద బఫూన్ ఉన్నాడు, మొన్న చెప్పాను వాడి గురించి, మాస్క్ మ్యాన్ గురించి. వాడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రాకపోయినా అది రీమేక్, అందుకే నేను చూడట్లేదు అంటాడు వాడు. సో అట్లాంటి ప్రబుద్ధులు అయితే ఉన్నారనమాట. ఇంతకు చూశాను మ్యాన్ ఆఫ్, దాని తర్వాత కంప్లీట్ చేయండి, ఆడెవడో తెలిస్తే ఒకళ్ళిద్దరు ఉంటారు. సో వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ మంచిగానే ఇస్తున్నారు, కొన్ని మరి వాడు ఓవర్ ఎగ్జైట్ అయిపోతాడు అనమాట. వాడు అసలు ఒక బ్రిలియంట్ డైరెక్టర్, విఎఫ్ఎక్స్ని డిజైన్ చేసిన మాస్టర్ అతనే అన్నట్టు ఫీల్ అయిపోయి ఇప్పుడు లైవ్లో నేను వీడియో చూస్తున్నప్పుడు లైవ్ కనపడింది వాడిది. అసలు ఇదేం చెప్తాడా అని. సో నేను పాయింట్స్ రాసుకున్నాను, అవన్నిటికీ ఆపోజిట్గా ఉన్నాయి వాడి. అంటే ఒక ఆడియన్ని వాళ్ళ వైపు తిప్పేసుకోవటానికి అన్నిటి నెగిటివ్. ఇప్పుడు మళ్ళీ ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఆడియన్స్ కూడా అంతే మంచిగా చెప్తే ఎవరు చూడ్డు.
నెగిటివ్గా చెప్తేనే చూస్తున్నారు ఈ మధ్య. అందుకని వాళ్ళు కూడా అలా అలవాటు పడ్డారు. దీని మీద మీరేమంటారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో గ్లిమ్స్ అయితే నాకు బర్త్డే గ్లిమ్స్ చాలా బాగా నచ్చింది. ఉన్నంత వరకు చాలా బాగున్నాయి, వంక పెడతానికి ఏమీ లేదు. సో అది నా ఒపీనియన్. నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.